జగదేపూర్ మండలం పలుగడ్డలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాబ్ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వెల్ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. జగదేపూర్ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అందరం కలిసి ఉండాలి, అందరం సమానత్వం ఉండాలి అనే ఆలోచనతో తీసుకుంది. మనకు స్వాతంత్రం గురించి పోరాడింది గాంధీ తాత, స్వాతంత్రం తీసుకొచ్చింది కూడా గాంధీ తాత. మరి గాంధీ తాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కంప్లీట్ అయ్యి ఇప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి గాంధీ తాత స్వాతంత్రం తెస్తే ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం రచించింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే జై భీమ్. ఈ రెండింటితో పాటు మరి రాజ్యాంగం రచించింది కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రిజర్వేషన్ తోని అందరం సమానంగా ఉండాలనే ఆలోచనతోనే ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ పెట్టారు. మరి ఆ రిజర్వేషన్స్ ను మొన్న ఉన్న చంద్రశేఖర్, కేసీఆర్ గాని, ఇప్పుడున్న మోడీ గాని తూట్లు పొడిచి మెల్లమెల్లగా రిజర్వేషన్స్ తీసేయాలని ఆలోచన చేస్తారు. మనకు రిజర్వేషన్లు ఎలా అవసరం ఉంటాయి? పిల్లలు చదువుకున్నందుకు ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి. చదువుకునే దాంట్లో యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలని కేసీఆర్ తీసుకొచ్చారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, అరోరా యూనివర్సిటీ అని, అంటే అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా మెల్లమెల్లగా రిజర్వేషన్స్ తీసేయాలన్న ఆలోచనతో ఈ కేసీఆర్, మోడీ కూడా, ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ తోని పేద ప్రజలందరూ మంచిగా బతకాలని ఉంటది కాబట్టి ఆ రిజర్వేషన్ తీసేస్తే ఆ పెద్ద కులపోలే బతకొచ్చు అనే ఆలోచనతోని, ఆ దుర్బుద్ధితోని పార్లమెంట్ లా మన అంబేద్కర్ గురించి అవమానించే విధంగా మాట్లాడింది. రామ్ రామ్ అనక జై భీమ్ అని ఎందుకు అంటున్నాడు అంటే మనం గమనించాలి. వీళ్ళందరూ కూడా బీజేపీ కానీ జై బాబు జై భీమ్ జై సంవిధాన ఉద్దేశం ముందుకు వచ్చినందుకు, వీరికి అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇదే ఉద్దేశించి మాట్లాడేది ఏంటంటే, మా ఊళ్ళో సమస్యలు నర్సారెడ్డి సార్ గారు చెప్పాల్సింది, ఈ మోరీలతో చాలా ప్రాబ్లం ఉంది. అప్పుడు గత ప్రభుత్వంలో పోసినటువంటి అండర్ గ్రౌండ్ మోరీలు ఏడియాడ స్టాప్ చేసినట్లు ఏమవుతుందంటే, ప్రతి మోరీ ఎవరింటి ముంగట వాళ్ళకి లీక్ కావడం చేస్తుంది. బగ్గదానాలు, రోగాలు రావడం, దోమలు, చాలా ప్రాబ్లం ఉంది. దయచేసి ఒకటి మన ఎంఆర్ఓ సార్ వచ్చినప్పుడు కూడా చూపించడం తీసుకుపోయి కొద్ది రోజులనే స్టాప్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు సార్ కూడా.